యానిమల్ 2.0 ఒక్క ఫ్లాప్ తోనే రష్మిక మందన జోరుకు బ్రేక్లు పడిపోయాయా? బాలీవుడ్ సంగతి పక్కన పెడితే మిగిలిన ఇండస్ట్రీలో కూడా ఎందుకు రష్మిక మందన జోరు కనిపించట్లేదు? ఎప్పుడో ఒప్పుకున్న సినిమాలు మినహాయిస్తే ఈ మధ్య కాలంలో కొత్త ప్రాజెక్ట్స్ ఎందుకు సైన్ చేయట్లేదు? అసలు రష్మిక మందన ప్లాన్ ఏంటి? సినిమాలకు కావాలనే బ్రేక్ ఇస్తున్నారా? యానిమల్, పుష్ప 2, చావా లాంటి సినిమాల్లో అటు పర్ఫార్మెన్స్, ఇటు రొమాంటిక్ క్యారెక్టర్స్ చేస్తూ వరుస విజయాలు అందుకుంటున్నారు రష్మిక మందన్న. ఈ 3 సినిమాలతో అమ్మడు బాక్సాఫీస్ క్వీన్ అయిపోయారు. ఈమె అడుగుపెట్టిన సినిమా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయారు మేకర్స్ కూడా. ఇలాంటి సమయంలో విడుదలైన సికిందర్ అంచనాలన్నీ తారుమారు చేసింది. సల్మాన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన సికిందర్ సినిమా మొదటి రోజు నుంచే డల్గా మొదలైంది. ఓపెనింగ్స్ కూడా ఏమంత గొప్పగా రాలేదు. ఫైనల్ రన్ కూడా అతి కష్టం మీద 100 కోట్ల నెట్ దాటింది. ఇక రష్మిక పాత్ర విషయానికొస్తే అరగంటకు అటు ఇటుగా ఉండే పాత్రతో సరిపెట్టేశారు మురుగదాస్. లేదనకుండానే 2 పాటల్లో కనిపించారు ఈ బ్యూటీ. సికిందర్లో రష్మిక మందన్న పాత్ర అంత ఎఫెక్టివ్గా అనిపించలేదనేది ఆమె ఫ్యాన్స్ చెప్తున్న మాట. రష్మిక లుక్తో అయినా భాయ్కు హిట్ వస్తుందేమో అనుకుంటే భాయ్ బ్యాడ్ లక్ వచ్చి రష్మిక కంటుకుంది. దాంతో ఈ బ్యూటీకి చాలా కాలం తర్వాత ఫ్లాప్ తప్పలేదు. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు ఆమె కెరియర్పై కనిపిస్తోంది. సికిందర్ తర్వాత రష్మిక జోరుకు కాస్త బ్రేకులైతే పడ్డాయి. ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానాతో తామా సినిమా చేస్తున్నారు ఈ బ్యూటీ. ఇది మినహా మరే సినిమాకు సైన్ చేయలేదు ఈ బ్యూటీ. అలాగే తెలుగులో ఎప్పుడో ఓకే చేసిన గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో సినిమాలతోనే సరిపెట్టుకున్నారు. ఈమె తీరు చూస్తుంటే కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. కలెక్షన్స్ కనిపిస్తున్నప్పుడు ఖర్చు పెట్టడానికి మాకేంటి ఇబ్బంది అంటున్నారు నిర్మాతలు. ఇన్నాళ్ళు తెలుగు, హిందీ సినిమాలకి కావాల్సినంత బడ్జెట్ ఉండేది. కానీ ఇప్పుడు లిస్ట్లో కన్నడ సినిమా కూడా చేరిపోయింది. ఈ మధ్య శాండిల్వుడ్ సినిమాలు సెన్సేషనల్ బడ్జెట్తో వచ్చేస్తున్నాయి. అసలు ఏంటి కన్నడ నిర్మాతల ధైర్యం? ట్రాక్ చేద్దాం. ఒక్క సినిమా చాలు ఇండస్ట్రీ ఫ్యూచర్ అంతా మార్చడానికి. టాలీవుడ్కి అలాంటి టార్చ్ బేరర్ బాహుబలి. దీని తర్వాత బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు అస్సలు వెనకాడట్లేదు. ఎన్ని వందల కోట్లైనా పెడుతున్నారు. ఇక కన్నడ ఇండస్ట్రీకి వచ్చేసరికి అలాంటి సినిమా కేజీఎఫ్. ప్రశాంత్ నీల్ పుణ్యమాని శాండిల్వుడ్ రేంజ్ మారింది. కేజీఎఫ్ తర్వాత కన్నడ నిర్మాతలు కూడా బడ్జెట్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు. అక్కడ్నుంచొచ్చే సినిమాల స్థాయి కూడా పెరుగుతోంది. కాంతారా లాంటి సినిమాలు 400 కోట్లు వసూలు చేయడంతో అస్సలు వెనకాడట్లేదు మేకర్స్. ప్రస్తుతం యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ బడ్జెట్ 300 కోట్లకు పైగానే ఉంది. అలాగే కాంతారా 2 కోసం 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కన్నడ ఇండస్ట్రీ నుంచి భారీ సినిమాలు క్యూ కడుతున్నాయి ఇప్పుడు. తాజాగా 45 అనే సినిమా వస్తోంది. శివరాజ్ కుమార్, ఉపేంద్ర నటిస్తున్న ఈ చిత్రంలో రాజ్ బి శెట్టి కీలక పాత్ర చేస్తున్నారు. టీజర్తోనే అంచనాలు భారీగా పెంచేశారు మేకర్స్. భారీ బడ్జెట్తో వస్తోన్న 45 సినిమా ఆగస్టు 15న రానుంది. మొత్తానికి శాండిల్వుడ్ రేంజ్ మారిపోయిందిప్పుడు. హీరోయిన్ కెరియర్ ఒక్కసారి పడిపోయిన తర్వాత మళ్ళీ పుంజుకోవడం చాలా కష్టం. హీరోలకు సెకండ్ ఇన్నింగ్స్ ఉంటుందేమో గానీ ఇప్పుడున్న పోటీలో హీరోయిన్లకు మాత్రం సెకండ్ ఛాన్స్ అయితే ఉండదు. అయినా కూడా తన లక్ పరీక్షించుకుంటుంది ఓ బ్యూటీ. మరోసారి సత్తా చూపించాలని వీలైనన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్? ఒక టైంలో ఏ సినిమాకు డేట్స్ ఇవ్వాలో కూడా తెలియనంత బిజీగా ఉన్న పూజా హెగ్డే ఇప్పుడు ఏ సినిమాకు డేట్స్ ఇద్దామా అని వేచి చూస్తున్నారు. హీరోయిన్ గా కమిట్ అయిన పూరి జగన్నాథ్, జనగణమనతో పాటుగా గాంధాశంకర్ సినిమాలు ఆగిపోవడం, కార్తిక్ దండు, చైతు సినిమా నుంచి తప్పించడంతో పూజా కెరియర్ తెలుగులో పూర్తిగా గాడి తప్పింది. టాలీవుడ్ పట్టించుకోకపోవడంతో తమిళం, హిందీపై ఫోకస్ చేస్తున్నారు పూజ. ప్రస్తుతం తమిళంలో సూర్యతో నడుస్తున్న రెట్రో మే 1న విడుదల కానుంది. దీంతో చాలా రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చారు పూజ. తను గ్యాప్ తీసుకోలేదని, అలా గ్యాప్ వచ్చింది అంటున్నారు ఈ బ్యూటీ. ఈ మధ్యే ఒక తెలుగు సినిమా సైన్ చేశారని, త్వరలోనే అదేంటో కూడా తెలుస్తుందన్నారు. సూర్య రెట్రోతో పాటుగా రజనీకాంత్ కూలీ, విజయ్ జననాయకన్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు పూజ. అలాగే హిందీలోనూ ఆఫర్స్ పర్వాలేదు. కానీ ఎటొచ్చి తెలుగులోనే ఈమెకి ఛాన్సులు లేవు. అందుకే టాలీవుడ్లో రీఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు పూజ. మరి ఈమె ట్రయల్స్ వర్కౌట్ అవుతాయో లేదో చూడాలి. ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్, తర్వాత కొన్నేళ్లు అలీ, మధ్యలో కొన్నాళ్ళు సునీల్. ఈ ముగ్గురు మినహాయిస్తే ఆ ప్లేస్ను రిప్లేస్ చేసే నటుడే రాలేదు. ఇన్నాళ్లకు మళ్ళీ ఓ నటుడు ఆ స్థానంపై కన్నేశాడు. సగం ఉడికిన బిర్యానీలా ఈ సగం సగం చెప్పడాలేంటి? ఆ ముగ్గురు ఎవరు? వాళ్ళేం చేశారు? ఆ స్థానంపై ఎవరు కన్నేశారు అని అనుకుంటున్నారా? అయితే అన్నీ ఒకే స్టోరీలో చూసేయండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్లు హీరోలుగా మారడం ఎప్పటినుంచో నడుస్తోంది. కాకపోతే అక్కడే జెండా పాతిన వాడు మాత్రం తక్కువ. అందులో రాజేంద్ర ప్రసాద్ ఆల్ టైమ్ గ్రేట్. 20 ఏళ్లపాటు తిరుగులేని కామెడీ హీరోగా చక్రం తిప్పారు రాజేంద్రుడు. ఆ తర్వాత అలీ కొన్నేళ్లు, సునీల్ కొన్నేళ్లు ఆ మ్యాజిక్ చేసి చూపించారు.
80-90 దశకాల్లో రాజేంద్ర ప్రసాద్ సినిమాలు అగ్ర హీరోల సినిమాలతో సమానంగా వసూలు చేశాయి. యమలీల లాంటి సినిమాలతో అలీ హీరోగా మెప్పించారు. అందాల రాముడితో హీరోగా మారిన సునీల్ మర్యాద రామన్న నుంచి హీరోగా మారిపోయారు. అర దశాబ్దం తర్వాత మళ్ళీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోయారీన. ఈ ప్లేస్ పై ఇప్పుడు ప్రియదర్శి కన్నేశారు. బలగంతో హీరోగా తొలి విజయం అందుకున్నారు ప్రియదర్శి. ఆ మధ్య డార్లింగ్ సినిమా ఫ్లాప్ అయినా కోర్టు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ సినిమా 50 కోట్ల క్లబ్లో కూడా చేరింది. ప్రస్తుతం ఓటీటీలో మ్యాజిక్ చేస్తోంది. తాజాగా ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణతో సారంగపాణి జాతకం సినిమాతో వస్తున్నారు. ఏప్రిల్ 25న విడుదల కానుంది ఈ చిత్రం. సారంగపాణి జాతకం హిట్ కళ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తన మార్క్ రైటింగ్ తో నవ్వులు పూయించారు ఇంద్రగంటి. ఓవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే మరోవైపు హీరోగాను సినిమాలు సైన్ చేస్తున్నారు ప్రియదర్శి. మొత్తానికి రాజేంద్ర ప్రసాద్, సునీల్ తర్వాత ఆ రేంజ్ ప్రియదర్శి సొంతం చేసుకుంటారా లేదా అనేది చూడాలిక. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైమా 2.0. మరిన్ని కలర్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బాయ్.